जपमाले मा आयुधम् जपमाले मा साधनम् जपमाले मा साधनम् जपमाले मा आयुधम् जपमाले मा साधनम्
ఆశలేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరే వాడయ్య దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా Hello.
ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిలో పాల్గొంటున్న మనందరినీ ఆ దేవాది దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. పేయల అర్జునరావు స్వరూపరాణి కుటుంబం కోసం వారి బిడ్డలు వినే పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. ప్రభు క్రీస్తునాథునిచే మికిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలిలో పాల్గొంటున్న మనందరినీ ఆ దేవాతి దేవుడు దీవించాలని ప్రార్థిద్దాం. ఈనాటి సువార్తలో మరియ తల్లి ఎలిజబెత్ కుటుంబము దర్శించినప్పుడు ఆ కుటుంబము పొందిన దీవెనలను బట్టి ఆ తల్లి యేసు ప్రభువుతో మన కుటుంబాలను దర్శించి మన కుటుంబాలన్నీ కూడా దేవుని దీవెనలతో మరియ తల్లి ఆశీర్వాదాలతో నింపబడి ఆమె వలె మనము కూడా పరిపూర్ణ విశ్వాసముతో నడిచే భాగ్యాన్ని మనకు భగవంతుడు దయచేయాలని ఈ దివ్యబలిలో ప్రార్థిద్దాం. మన చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడుతూ యోగ్య విధముగా ఈ దివ్య పూజలో పాల్గొందాము. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తు ప్రభు దయ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ఆమేన్. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి. మీ మహా వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా, మీ మహా వైభవమునకు మీకు వందనములర్పించెదం. జనితైక పుత్రుడ మా ప్రభువా యేసుక్రీస్తువా. ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించువాడవు ప్రభువా, మమ్మల్ని ఆలకించండి. పిత కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మానవి ఆలకించుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుషులకు శాంతి.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా హృదయములను మీ అనుగ్రహములతో నింపుము. దేవదూత సందేశము ద్వారా మీ కుమారుడైన క్రీస్తు మనుష్యావతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపన ద్వారాను వారి శిలువ శ్రమల ఫలితములను మేము ప్రభుని పునరుత్థానములో భాగస్థులమగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనమొక కుమారుని బడిసితిమి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆ దినములో చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులు గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసొమ్ము పంచుకొను వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షంన ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీది దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభార్యము వసించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. అతడు దావీదు సింహాసంను అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారం నెరవేర్చు నేటి నుండి కలకాలము వరకు పరిపాలన చేయును. సర్వశక్తిమంతుడైన ప్రభు ఈ కార్యము నెరవేర్చుటకు కృతజ్ఞతానిచ్చుడయ్యను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాతా,
రెండో పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండో పట్టణము పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సహోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవా, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 39 నుండి 45 వచనములు. 39 నుండి 45 వచనములు. ఆ దినములలో మరియమ్మ యూదయ సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగనే
ఆమె గర్భమునందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనముల నా చెవిన సోకగానే నా గర్భమునందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సుశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ఆమేన్. ప్రభు క్రీస్తు నాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజు ఫాదర్ గారు చెప్పే మాటలన్నీ మన జీవితములో అనుభవించి మనందరి జీవితములో జరిగిన విషయాలనే మనం వినబోతూ ఉన్నాం. ఇటువైపు ఒక వాక్యం ఉంది. ఏమని? జపమాలే 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 జపమాలే. కావున జపమాల జనుల మెచ్చిన మాల, మనందరికి ఇష్టమైన మాల జపమాల. ఈరోజున మనందరం చక్కగా మొదటిసారి మరియ తల్లి స్వరూపముతో భయభక్తులతో భక్తి ప్రభక్తులతో 1.5 కిలోమీటర్నర నడిచాం కదా. ఎంతమంది వచ్చాం అక్కడికి? అందరం వచ్చాం కదా. నిన్నటి దినాన వర్షం, ఇక్కడ లేదు వర్షం. నిన్న ఇక్కడ చుక్క వర్షం లేదు. మీకు మీ ఇళ్ళ దగ్గర కొండపోతగా వర్షం. నిన్న నేను ఊరెళ్ళాను, ఏలూరు, 2 గంటలకు. గన్నవరం నుంచి మాకు వర్షమే. ఇక్కడ ఈ ప్రాంగణములో ఉదయం కూడా మబ్బులు పట్టాయి, వర్షం వస్తుంది. ఇది మన పని కాదు, తన పని, ఆయన పని మనతో చేయించుకుంటున్నారంతే. అందరం కలిసి చప్పట్లతో ప్రభువుకి చక్కగా, నాకు ఒక్క చప్పట్లే వినపడుతూ ఉన్నాయి, గట్టిగా, ఇంకా గట్టిగా. ఏదో తుప్పర పడుతూ ఉంది, వర్షం పడటంలా. ఏదో చిన్న తుప్పరలాగానే ఉంది, కానీ పెద్ద వర్షం. చేతులు నొప్పులు పుడుతున్నాయి అనుకుంటా. చాలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక మొదటి పట్నం తర్వాత ఒక పాట పాడాం. ఏమిటి? అమ్మా, పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము. ఒకసారి అందరం కలిసి ఆ పల్లవి వరకు పాడదాం కదా, నేర్చుకుందాం ఆ పాటని, నేర్చుకుందాం. కూర్చునే ఉందా? ఏమిటి? అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి, చప్పట్లు కొడదాం. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మాత,
పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత దేవాది దేవునికే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాల పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత సహోదరి సహోదరులారా, పాటలు చక్కగా 100 సంవత్సరాల గుణదల మాత పండుగ సందర్భముగా చక్కని పాటను మన కథోలిక సంఘానికి అందించారు. మన జాతి గౌరవం తల్లి, మన కుటుంబాలకు అపార నమ్మకం తల్లి. అమ్మ మాట చల్లని మూట కదా, అమ్మ మాట చల్లని మూట. ఏ కుటుంబంలో అయినా అమ్ముంటే అన్నీ ఉన్నట్లే కదా. ఏ కుటుంబంలో అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే. మా అమ్మగారు చనిపోయినప్పుడు మా అన్నయ్య హైదరాబాద్లో, నేను విశాఖపట్నంలో ఉన్నాం. నేను ఫోన్ తీయలేదు, ఆయనకు ముందుగా వార్త తెలిసింది. ఆయన ఇంటికి వచ్చే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. మనమేమో నవ్వుతున్నట్టు, నవ్వటం అంటే అందరు అనుకున్నారు ఆయన ధైర్యంగా ఉంటాడు. చిన్నపిల్లగాడికి తల్లితో, కుటుంబంలో చిన్నపిల్లలకు తల్లితో బంధం ఎక్కువ. మరి మరియ తల్లితో మన బంధం ఎలాగ ఉంది? మరియ తల్లితో మన అనుబంధం ఎలాగ ఉంది? ఈనాటి సువార్తలో ఎలిజబెత్ అమ్మకు మరియ తల్లికి జరిగిన సంభాషణను ఆలకించాం. ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి ఆ గృహములోనికి ప్రవేశించగానే, మరియ తల్లి ఆ గృహములోనికి వెళ్ళగానే ఏం జరుగుతూ ఉందమ్మా? ఆ గృహమంతా కూడా చదవమ్మా వాక్యం. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. ఆమె అనగా కుటుంబం అంతా కూడా ఆత్మదేవునిచే నింపబడ్డారు. ఈ రోజున చాలామంది ఒక మాట చెబుతారు, మీరు మరియ తల్లిని దేవమాత, దేవమాత ఎందుకు అంటారు? దేవుని తల్లి. వాక్యం
వాక్యం ఎక్కడైనా ఉందా? అంటారు కదమ్మా, ప్రస్తుత రోజుల్లో అందరికీ ఏమి కావాలి? ప్రూఫ్. నిన్నటి దినాన నేను ఏలూరు వెళ్ళాను. వాళ్ళని ప్రశ్నించాను, మీ అబ్బాయి నీ కొడుకు అంటానికి సాక్ష్యం ఏంటి? మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ పిల్లలు అంటానికి సాక్ష్యం ఏంటి? ఫాదర్, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా అనకూడదు. మా పిల్లలు కాకపోతే ఎవరి పిల్లలు అవుతారు కదా? మనం అంటాం, పైకి అనకపోయినా ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారు ఫాదర్ అని. మీ పిల్లవాడని ఏమిటి రుజువు? నీ డిఎన్ఏ, నీ కొడుకు డిఎన్ఏ ఒకటవ్వాలి. నీ డిఎన్ఏ, నీ కూతురు డిఎన్ఏ ఒకటవ్వాలి. అప్పుడే అలాగనే యేసు ప్రభు యొక్క డిఎన్ఏ, మరియ తల్లి యొక్క డిఎన్ఏ ఒకటే. ప్రూఫ్ ఎక్కడా? రక్త పరీక్ష చేయించారా మీరు? ఏ డాక్టర్ గారి దగ్గర చేయించారు అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? వాక్యం చూద్దాం ఈనాడు సువార్తలోనే. అదండి ఎన్నో వచనమమ్మా? అమ్మా 43వ వచనం ఏమి పలుకుతూ ఉంది? లూకా సువార్త 1వ అధ్యాయములో, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. నా ప్రభువు తల్లి అనగా నా ప్రభువుని మోసిన తల్లి, నా ప్రభువుకి జన్మనిస్తున్న తల్లి, నా ప్రభువుకి తన రక్తమును తన మాంసమును ఇచ్చిన తల్లి నా గృహమునకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. ఇది ఎవరు చెప్పారమ్మ ఎలిజబెత్ అమ్మకి? ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగిన వారు మరియమ్మను దేవమాత ఎందుకు అంటారు అడుగుతున్నారు కదా కొంతమంది. వీళ్ళను జైల్లో వేయాలి ముందు. ఎవరిని? పవిత్రాత్మ సర్వేశ్వరుని జైల్లో వేయాలి. ఎందుకు? ఆయనే కదా ఎలిజబెత్ అమ్మకు దానిని నిరూపించింది. లేకపోతే ఎలిజబెత్ అమ్మకు ఎలాగ తెలుసు? పవిత్రాత్మచే నింపబడుట ద్వారా, పవిత్రాత్మచే ఆవరింపు ద్వారా, పవిత్రాత్మచే ఆ కుటుంబమంతా, ఆ గృహమంతా ఆమె గర్భములోని శిశువుతో సహా ఆనందముతో గొంతులు వేయుట ద్వారా ఎలిజబెత్ అమ్మ పలికిన మాట, నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట నాకు ఎలాగ. అదే మన విచారణ గురు మన ఇంటికి వస్తారంటే, మా సాములు వారు మా ఇంటికి వస్తున్నారా కదా, మనం ఫాదర్ గారు వస్తున్నారంట, ఇంటింటికి వస్తారంట అంటే ఎంత సంతోషపడతాం. అదే దేవుణ్ణి మోసిన తల్లి, దేవునికి జన్మనిచ్చిన తల్లి తన గృహానికి వచ్చినప్పుడు, అనగా ఎవరి ద్వారా ఎలిజబెత్ అమ్మకు ఈ విషయం తెలియజేయబడినది? పవిత్రాత్మ దేవుని ద్వారా. అంటే పవిత్రాత్మ దేవుడే ఆమె ద్వారా పలికించిన మాట. ఈమె దేవుని యొక్క మాత, ఈమె ప్రభు యొక్క తల్లి. కావున అందువలన మనము పోయిన వారము ఎక్కడో చదువుకున్న ఒక వాక్యం, ఎవరి మూలమున ఒబేదేము గృహము దీవించబడినది? మందస్సము మూలమున. ఇప్పుడు మరియ తల్లి ఎవరి మూలమున గౌరవించబడుతూ ఉన్నది? యేసు ప్రభువు మూలమున, యేసు ప్రభువు ద్వారా, యేసు ప్రభువు వలన, యేసు ప్రభు యొక్క కృప వలననే ఆ తల్లికి అంతటి అపారమైనటువంటి గౌరవం, అంతటి అపారమైనటువంటి దీవెన దేవుడు ఇచ్చారు. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాల్లో ఒక వాక్యం ఉంటుందని. గమాలియేలు అనే ఒక మహా విద్వాంసుడు పలికిన మాట. అపోస్తల కార్యాలలో 5వ అధ్యాయములో 39వ వచనం. 5వ అధ్యాయం. అది దైవ ప్రయత్నమైనచో
వానిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతియే కాక అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పోరాటము కాగలదు అని చెప్పగా ఆ మాటను సలహాను ఏమని చెప్పాడు ఆయన? మీరు దేవునికి వ్యతిరేకముగా ఏ తప్పు కూడా చేయకూడదు. ఇప్పుడు అమ్మను గౌరవించటం దేవుని చిత్తమైనచో ఆపుట ఎవరి తరము? గమాలియేలు అన్న మాటే కదా. ఏమని? ఇదిగో ఇది దైవ ప్రయత్నమైనచో క్రైస్తవులను కథోలికులను ఎదిరించుట మీకు సాధ్యము కాదు. అమ్మను గౌరవించే ప్రతి ఒక్కరిని ఎదిరించుట మీ తరము కాదు. ఎన్నో తరాలు వచ్చాయి, ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది ఎదురు తిరిగి మాట్లాడారు. వారు ఎవరు కూడా లేరిప్పుడు. కానీ సజీవ దేవుని వాక్కు ఇంకా ఉంది, అమ్మను గౌరవించటం ఇంకా ఉంది. ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు అన్నా అమ్మను గౌరవించుట దేవుని వరమైతే, అమ్మ ఎడల ఆదరాభిమానములు కలిగి ఉండుట దేవుని పనైతే ఆపే తరం ఎవ్వరికీ కూడా లేదు. ఎందుకు? ఎవరి మూలమున ఆమెను గౌరవిస్తూ ఉన్నాం? యేసు ప్రభువు మూలమున. యేసు ప్రభుకు జన్మనిచ్చుట ద్వారా త్రియేక దేవుని మూలమున తండ్రి దేవునితో సంబంధం, పవిత్రాత్మ దేవుని వరముతో గర్భఫలము పొంది స్తుతుడైన సర్వేశ్వరునికి జన్మనిచ్చి త్రియేక దైవాన్ని తనలో నింపుకొనుట ద్వారా ఆమె త్రియేక దైవము యొక్క కృప వలనని అమ్మను మనము గౌరవిస్తున్నాము, కానీ మనంతట మనము కాదు. కావున ఇందాకేమని పాట పాడాం మనం? పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము కదా. అది క్రైస్తవుల వైభవమునకు దేవుడు ఇచ్చిన వరం అమ్మను గౌరవించటం. అమ్మ ఎడల ఆదరాభిమానములు కలిగి ఉండుట దేవుడు మనకిచ్చిన కృప. ఆ కృపను బట్టి మనందరం ఎప్పుడు అమ్మకు యోగ్యమైన బిడ్డలుగా, అమ్మ ద్వారా ప్రభు దగ్గరకు చేరే చక్కని సులువైన మార్గం జపమాల కదమ్మా. జపమాల నేను ఒకసారి చెప్పాను, ఆది కాండంలో యాకోబు ఒక కల కన్నాడు కదమ్మా. యాకోబు కల ఎక్కడుంటుంది? బైబిల్లో ఉంటుంది. ఎన్నో వచనం దగ్గర ఆయన కలగన్నాడు, అన్నో వచనం దగ్గరే కలగన్నాడు. చదువమ్మ ఒక్కసారి. అమ్మ అతనికి ఒక కల వచ్చెను, ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను, ఆ నిచ్చెన మూలములు నేలను ఒక మూలము నేలను తాకుచుండెను, దాని చివర మరి యొక్క చివర, ఒక చివర భూమిని తాకుతూ ఉండగా మరి యొక్క చివరి భాగము ఆకాశమున అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచు దిగుచు ఉన్నారు. మరి దేవదూతలు ఎక్కటానికి దేవుడు ఏమిచ్చాడు? అమ్మా నిచ్చెన. మనము పరలోకానికి ఎక్కటానికి దేవుడు ఏమిచ్చాడు? జపమాల. జపమాల నిచ్చెనను కలిగిన వాడు పరలోకానికి చక్కగా సజావుగా ఈజీగా వెళతాడు. ఒక కొన మరియ తల్లి పట్టుకొని ఉంటే, ఒక కొన నీవు పట్టుకొని ఉంటే మంగళవాద జపం చెప్పేటప్పుడల్లా ఎక్కటమే కదా. మంచినీళ్ళు తాగినట్టు ఈజీగా పరలోకానికి మన గాలిపటం ఎగరేస్తాం కదా, ఇలాగా అంత ఈజీగా వెళ్ళిపోతాం. నీతో జపమాల ఉంటే,
నీతో జపమాల కలిగిన జీవితము ఉంటే జపమాల అందరితో ఉండిద్ది. మరి మనం జపమాలతో ఉన్నామా? మనము జపమాలతో మరియ తల్లితో కలిసి దేవునిని ఆరాధిస్తున్నామా కదా? అందుకే చెప్పాను, జపమాల ఒక సంక్షిప్త పవిత్ర గ్రంథము. జపమాల ఒక నిర్దిష్టముగాను, అది చాలా చక్కని సంక్షిప్తం. అన్నీ కూడా ఏమంటారు, మనకి సూప్ ఇస్తారు కదా, సూపులు అన్నీ కలుపుతాం. బాగా రోగస్తులకు త్వరగా కోలుకోవటానికి మటన్ సూపు, చికెన్ సూపులు ఇస్తూ ఉంటారు. దేర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ సోల్స్ ఫర్ చికెన్ సూప్ ఫర్ సోల్స్ అని ఒక పుస్తకం ఉండేది మేము సెమినారీలో ఉన్నప్పుడు. చిన్న చిన్న ఆనెక్డాట్స్ ఉంటాయి, చిన్న చిన్న కథలు లాంటివి. అంటే ఆ కథలు విన్న మోటివేషన్ కథలు అనమాట. ఇవన్నీ చదవగానే మనం ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండాలి. అలాగా జపమాల మనలను దేవునికి చేర్చే ఒక చిన్న, అంటే మనం ఏమంటాం, ఒక ఊరు వెళ్ళాలనుకోండి, రహదారిలో వెళ్ళవచ్చు, పరలోకానికి ఈజీగా షార్ట్ కట్, పరలోకానికి వెళ్ళటానికి షార్ట్ కట్ జపమాల. చక్కగా తల్లితో కలిసి ఈజీగా పరలోకానికి వెళ్ళిపోవటానికి. మరి నీవు నేను చక్కగా జపమాలను చెప్పుకొని, ఒక చివర ఎప్పుడూ తల్లి పట్టుకొని ఉంటుంది నీ కోసం. మరి ఈ చివర నీవు భక్తితో జపమాలను పట్టుకొని ఎక్కే బిడ్డగా నీవున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. ఆ దేవుడు మనందరిని దీవించాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేద్దాం. ఆ దేవుని యొక్క దీవెన, ఆయన కృప మనకు ఉండాలని అడుగుదాం. సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అర్పణ గీతం.
మీరు నేను కలిసి అర్పించి బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన స్త్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చిన కానుకలతో పాటు మేము మీకు సమర్పించుకొనిచున్నాము. తద్వారా మీరు జనిత కుమారుని పరమ రహస్యమును సన్మానించుచున్న మేము వారి వాగ్దానములను అందుకొనుటకు అర్హమగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమాతను జపమాల మాతగా కొనియాడుచు మీ నామమును సన్నుతించి స్తుతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావం వలన మీ ఏకైక స్థుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువుని యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించెను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై ఆనందముతో మేము ప్రస్తుతి చెయ్యుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సకల పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అర్పించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగత్ గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణలు చెయ్యము. ముఖ్యముగా ప్రభువా, ఈ దివ్య బలిలో పాల్గొంటూ మీ సాన్నిధ్యములో ఉండి ప్రార్థిస్తున్న బిడ్డల మనవులను దయతో ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేకముగా దివ్య బలిలో ప్రార్థనా సహాయాన్ని కోరిన
కుటుంబములను, ప్రత్యేకముగా దివ్య పూజాబులను సమర్పించిన కుటుంబములను పేరు పేరున ప్రభా మీకు అర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభా ఎవరైతే అనారోగ్యముతో బాధపడుచున్నారో, ముఖ్యంగా ప్రభువా కాలు విరుగుట ద్వారా ఇంటిలోనే ఉన్నటువంటి నేరంగుల యేసు మరియమ్మ ఒక చక్కని ఆరోగ్యమును దయచేయమని, అలాగే ప్రభువా టైఫాయిడ్ జ్వరములతోనూ, మలేరియా జ్వరములతోనూ, చికన్గున్యా జ్వరములతోనూ బాధపడుచున్న వారందరికీ చక్కని ఆరోగ్యమును త్వరితగతిన ప్రసాదించమని, అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభువా ప్రత్యేకముగా ఈ రోజున మీ తల్లి సాన్నిధ్యములో మీ దివ్యబలిలో పాల్గొంటూ ఉండగా ఇక్కడ వారి మనసుల ద్వారా మీకు విన్నవించుకొని చిన్న ప్రతి విన్నపమును బట్టి దీవించమని అడుగుతూ ఉన్నాము. ఉత్థానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె పవిత్ర భర్తయగు పరిశుద్ధ జోజెప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువుకు క్రీస్తు భగవానుడు నేర్పిన విధముగా మనమందరము భక్తితో పరలోక ప్రార్థనను చెప్పించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో భజించిన మా ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందుదును. కాపాడుదురుగాక. ఆమేన్. ఉత్తమ ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు, లోకుందమా లోకుందమా, ప్రేమతో చీకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు.
లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు నవ్య జీవముతో నింపును నూతన మనసును ఇచ్చును ప్రేమ విందు శాంతి విందు నిత్య జీవము ఒసగును నిరతము తోడుండును ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు మన ఆత్మల ఆనంద విందు పునీతుల పరమ విందు ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకుందమా లోకుందమా ప్రేమతో చేకుందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు నిష్కలంక మరియ నీ వలనే తలచుటకు నెనరుతో మమ్ములను దీవించుము తల్లి నిష్కలంక మరియ నీ వలనే తలచుటకు నెనరుతో మమ్ములను దీవించుము తల్లి ఆవే 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 మరియా
ఇంకా ఎక్కువ చేస్తే ఉన్న సహనం ఓర్పు తగ్గిపోతాయి. ఈ రోజున సహకరించిన ప్రతి ఒక్కరికి ఉదయం నుండి ఇప్పటి వరకు గుడిలో నేను చెప్పగానే 7:30 గంటలకే పిల్లలు గుడికి వచ్చేసారు. మా పిల్లలందరూ వీళ్ళిద్దరే ముందు వచ్చింది. భార్గవ్, మను నా ఇంటి ముందు ఓడవటం కానీ, గుడిలో ఓడవటం కానీ, పూలు తీయటానికి కానీ, తర్వాత వచ్చిన బిడ్డలందరూ వాళ్ళ అమ్మా నాన్నతో సహా వచ్చారు. ఈరోజు సెలవు దినం. చక్కగా గుడంతా మీరు చూశారు కదా. అందులో ఫాదర్ గారికి అణుమాత్రం కూడా చేయలేదు, ఏమీ లేదు. చేసినదంతా పిల్లలు, టీచర్ గారు, మాధవి టీచర్ మరియు యానీ టీచర్, మిగతా వాళ్ళందరూ కూడా, నీలిమ, అనూష, ఇంకా అందరు చాలామంది ఉన్నారు. ఫాదర్ గారు కొన్ని పేర్లు సడన్గా గుర్తుకొచ్చి చెబుతున్నాను, ఏమనుకోవద్దు. సునీత టీచర్ గారు కూడా పిల్లల దగ్గరుండి తలుపులు కిటికీలన్నీ తుడిపించి పిల్లల్ని ఒక టీచర్గా వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ మంచి మర్యాద గుడిలో అన్నీ చెప్పారు. అలాగని చక్కగా అలంకరించిన అందరికీ, అలాగని గుడి బయట సహకరించిన ఉదయం నుండి ఈరోజు ఆశీర్వాదం అంతా ఇక్కడే ఉన్నాడు. అలాగనే మన శిఖామణి గారు, అలాగని మన మరియబాబు, అలాగని జాన్ సుబ్రహ్మణ్యం గారు ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నాకు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆయన ఇద్దరు, ఆయన ఒకడు. అలాగని నాగేంద్ర ఉదయం నాతో ఉండి, ఉదయం కాదు గత 1.5-2 నెలలుగా అందరూ ఈ పండగ అనగానే అక్టోబర్ 1వ తారీఖు నుంచి నాతో ఉంటూ ఎలాగా ఈరోజు ఇక్కడిని చూస్తున్నారు కదా. ఇదంతా ఏదో ముందు ఆలోచించింది కాదు. నిన్న ఉదయం అనుకున్నాం చేస్తే బాగుండు కొత్తగా అని. ఇవన్నీ ఇంకో విషయం, ఈరోజు మీరు విన్న సౌండ్ సిస్టమ్ ఎక్సెప్ట్ ఇక్కడ పెట్టిన బాక్సు, అక్కడ పెట్టిన చిన్న 2 బాక్సులు తప్పక మిగతావన్నీ కూడా మౌతులతో సహా వైర్లు మాత్రమే వాళ్ళయి. మన రాజుగారు కిలేశ్వరం, నేను ఎప్పుడు అడిగినా ఎన్ని ప్రోగ్రాములున్నా ముందు ప్రియారిటీ ఫాదర్ గారు మీకే. అందరికీ ఈ స్టేజీ వేసిన వాళ్ళు కావచ్చు, బ్యాక్ డ్రాప్ తయారు చేసిన వాళ్ళు కావచ్చు, అందరూ జనార్దన్ వారి బృందం, అన్నం వండిన వాళ్ళు కావచ్చు, అలాగనే కోలాటం వేసిన బిడ్డలు కావచ్చు. తర్వాత కూడా మన కొద్ది సమయం వాళ్ళు కోలాటం వేస్తారు. వాళ్ళు అసలైన చక్కని ఇంకా మంచి పాటలతో మనకు అన్నం తినేటప్పుడు నిలబడొద్దు. ఎవరు కుర్చీలో కూర్చొని చూడండి, నిలబడితే వెనకోడి కనపడదు. ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నిలబడి చూడటం. వెనకోడి నాకు సంబంధం లేదు, నేను చూస్తే చాలు, నా కడుపు నిండితే చాలు, పక్కోడి కడుపు మాడిపోయినా పర్వాలా. అది మన పద్ధతి, అదొద్దు. కూర్చొని ఈరోజు నేను చెప్పగానే అందరూ అక్కడికి వచ్చారు కదమ్మా. వచ్చిన ప్రతి ఒక్కరికి పాదయాత్రలోనే కాదు, ప్రదక్షిణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చూడండి, మనము గుడిలోకి వచ్చే వరకు కూడా ఎక్కడా ఒక్క బాంబు కూడా పేల్ల. అందరూ అన్నారు ఫాదర్ లేట్ అయ్యే కొద్దీ రోడ్డు మీద బాంబులు వేస్తారు ఫాదర్, మనం నడవలేము. కానీ ఒక్కరి కూడా మనల్ని చూడగానే ఇళ్ల ముందు ఆపేశారు. అంటే మనకు గౌరవం, నాన్నక గారు అమ్మను చూసి గౌరవం, అమ్మకి ఇచ్చిన గౌరవం మనకి ఇవ్వబడిన గౌరవం. అమ్మ మనతో ఉంటే ఇంకెంతో గౌరవం వస్తుంది. కావున అందరికీ కార్తీక్ వీడియో కూడా ఈరోజు ఉదయమే ఫైనలైజ్ చేశాను. రాయ్యా బాబు మాకు కొంచెం మా బిడ్డలందరినీ ఒకసారి షూటింగ్ చేయి, పూజ అంతా ప్రదక్షిణ అంతా అని. తను అందరూ సహకరించిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మీల్స్ దగ్గర అన్నీ కొనక రావటం. రమేష్ టైఫాయిడ్తో ఉన్నా కానీ చక్కగా ఉదయం నుంచి ఇక్కడే ఉంటూ అన్నీ. అలాగనే మా ఫ్రెండ్స్ సింగర్స్, సిస్టర్ గారికి బీఈడీ ఎగ్జామ్స్ ఉన్నా చక్కగా అందరినీ దగ్గరకు తీసుకొని, మహేంద్ర ట్యూషన్ ఉన్నా అన్నీ ఉన్నా కూడా చక్కగా కదా మనందరం రాగయుక్తముగా, తాళయుక్తముగా, మంచి గాత్రంతో పాడిన బిడ్డలందరికీ నా దీవెనలు, నా యొక్క ఆశీస్సులు. దేవుడు వారిని మరింత దీవెన. అలాగనే నా ఫ్రెండ్స్, మా ఆల్టర్ బాయ్స్,
కదా. నా బలం, నా బలగం, నా శక్తి అన్నీ వాళ్ళే. అడగగానే ఎక్కడికైనా ఏ సమయంలో వస్తారు, కానీ నేను పిలవను ఎక్కువగా. ఈరోజు మొదటిసారి పిలవగానే అందరూ ఎవరు మన క్యాటగిజం పిల్లలు మొత్తం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవరకు దాదాపు 30-40 మంది పిల్లలు ఇక్కడే ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఎటు కదలకుండా అన్నిటిలో క్లీన్ చేయటంలో కానీ ఏ పని చేయమన్నా అన్నీ చేశారు. యూత్ మెంబర్స్ రాగలిగిన వాళ్ళందరూ, రాజేష్ కరెంటు విషయంలో, అలాగనే అజిత్, అలాగనే మా ఫ్రెండ్ మా బలగానికి నాయకుడు ఒకడు ఉన్నాడు. ఎవరు? పవన్. గాలి వంటి వాడు, అటు ఇటు ఉంటాడు, ఎక్కడ చూసి ఇక్కడ లేడు, అక్కడ పిలవగానే వచ్చేస్తాడు. మా పవన్ మా బలం, మా పిల్లలకు ధైర్యం నేర్పించటంలో. అందరికీ లేట్ అయ్యే కొద్దీ ఇంకా ఆకలి అవుతూ ఉంటుంది. కావున అందరికీ సిస్టర్స్ని మర్చిపోకూడదు, ఎవరిని మర్చిపోయినా కదా. ఆల్టర్ చూశారు కదా, కింద ఉన్నటువంటి ఈ ఇనుప తానుతో తయారు చేసిన ఉన్నాయి కదమ్మా, అవి మన చర్చివే, ఎవరియో తీసుకొచ్చి ఇచ్చారని కాదు. అందరూ అనుకుంటున్నారు మన టీవీల్లోనే ఎక్కడో ప్రోగ్రాంలో చూస్తాం కదా, ఎక్కడో ప్రోగ్రాం వాళ్ళు తీసుకొచ్చి పెట్టారేమో అనుకుంటున్నారు. లేదమ్మా, అవి మనవే, మన గుడివే, తయారు చేయించాం. కొత్తవి వస్తాయి, లోపల దాచాం, అప్పుడప్పుడు బయటికి తెస్తాం కదా. అందరికీ నేను పిలవగానే వచ్చిన మన కిలేశ్వరం సంఘస్థులకు, అలాగనే వెస్ట్ ఇబ్రహీంపట్నం వెంకటేశ్వరరావు గారు, కిలేశ్వరం మన యొక్క ఎవరు చిరనాగయ్య గారు, అలాగనే ఎవరు మన చిన్నప్ప రాజు గారు, వారందరి ఆధ్వర్యంలో, అలాగనే నేను మర్చిపోకూడని బిడ్డలు ఈస్ట్ ఇబ్రహీంపట్నం, నితీష్, చిన్నై, దశరథ్, గోపి, ఆడపిల్లలు కొన్ని పేర్లు నాకు తెలియదమ్మా, క్షమించాలి. ఈస్ట్ వాళ్ళు అందరూ అక్కడ రెడీ చేశారు. అలాగే ఈ రోజున ఇదిగో దానికి స్పాన్సర్ చేసినటువంటి పువ్వులన్నిటినీ స్పాన్సర్ చేసినటువంటి నాగేంద్ర వారి కుటుంబం నాతో ఉండి, తను వెళ్ళి గుడిలో డెకరేషన్ అయిన తర్వాత వెళ్ళి తన కుటుంబ సభ్యులు మిగతా వారందరూ వెళ్ళి నన్ను చక్కగా చూడండి, మనకు లూద్దులో కానీ మన ఫాతిమా నగరంలో ఎలాగైతే తేరు ఉంటుందో అలా చక్కగా తయారు చేశారు కదా. అక్కడి నుంచి మోసుకొని వస్తుంటే మరియ తల్లి అన్ని వైపుల నుంచి చూస్తూ ఉన్నారు జనాలు అందరూ, కవర్ లేకుండా అందరూ సంతోషించారు. దారిలో వీడియో తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది కదా. ఆ తల్లిని చూడగానే అందరికీ అంత గౌరవం, మరి మనం ఇంకెంత గౌరవం ఇవ్వాలి ఆ తల్లికి. కావున మీ అందరికీ మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు. పోలీసు వారికి ఇన్ఫామ్ చేసినటువంటి మన ఎవరు ఇద్దరున్నారు, మన బ్యాక్ ఒకళ్ళు ఉన్నారు నిలబడి, ముందు ఒకళ్ళు ఉన్నారు నిలబడి, మర్చిపోయాను పేర్లు ఇద్దరివి కూడా. అజయ్ అండ్ రాఘవులు గారు, అజయ్ రాఘవులు గారు ఇద్దరూ కూడా ముందుగా అన్నీ బయట రోడ్డు మీద అన్నీ రాకుండా వారితో మాట్లాడి అన్నీ మనకి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకున్నారు. వారి ఇరువురికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎవరినైనా మర్చిపోయి ఉంటే, అంటే నాకు మతిపరుపు ఎక్కువ, షుగర్ పేషెంట్లకు మతిపరుపు ఎక్కువ, మర్చిపోయి ఉంటే అన్యథా భావించవద్దు. కొంతమంది పూజలు ఇచ్చారు, చదవలేకపోయాను రాయలేకపోయాను టెన్షన్లో. వారి పూజలన్నీ రేపు మొదటి శుక్రవారం, రేపు సాయంత్రం అందరూ దేవాలయానికి రావాలి. ఎల్లుండి శనివారం ఏం పండగ? సకల మృతుల స్మరణ దినము, పెద్దల పండుగ. మన సమాధులను శుభ్రపరుచుకుందాం, సమాధులను ఆశీర్వదించే పని ఉంటుంది. శనివారం ఉదయం, సాయంత్రం కేశపురంలో ఉంటుంది. కావున దయవుంచి శనివారం ఉదయం అందరూ రావాలి. రేపు సకల పునీతుల పండుగ, రేపు సాయంత్రం మొదటి శుక్రవారం ఆరాధన అన్నీ ఉంటాయి. ఈరోజు వచ్చాం, ఈరోజు అయిపోయింది కాదు, రేపు నెల మొదటి రోజు నవంబరు 1వ తారీఖు, నవంబరే కదా 1వ తారీఖు. కావున అందరూ రేపు సాయంత్రం పనులను ముగించుకొని 6 గంటలకు జరిగే ఆరాధన తదుపరి పూజలో పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. శనివారం ఉదయం 7 గంటలకు యథావిధిగా పూజ, తర్వాత మన సిస్టర్ సమాధులు, తర్వాత మన సమాధుల ఆశీర్వాదం ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు 4:30కు కిలేశ్వరంలో సమాధుల ఆశీర్వాదం ఉంటుంది. అక్కడ వారికి దివ్యబలి కూడా ఉంటుంది. ఆదివారం యథావిధిగా పూజలు ఉంటాయి ఉదయం మనకు 7 గంటలకు.
దయవుంచి గమనించండి, లేట్ అయిపోతూ ఉంది రోజు రోజుకి. ఆదివారం దయవుంచి అందరూ రావాలి. అలాగని అందరం లేచి నిలబడి చివరి దీవెనకై ప్రార్థించుకుంటూ మరియ తల్లి దీవెన, యేసు ప్రభు ఆశీర్వాదము మన కుటుంబాలకు ఉండాలని ప్రార్థిద్దాం. ఎవరు కూడా తినకుండా వెళ్ళవద్దు. నేనిచ్చే ఫుడ్ కాదు ఇది. అమ్మ, మీ దాతృత్వము, అమ్మ దీవెన, అమ్మ ప్రసాదం తినకుండా వెళ్ళకూడదు కదా. అమ్మ ఏం పెట్టినా బిడ్డలకు గొప్పది. కావున అందరం చక్కగా వచ్చిన వారందరికీ, అందరిలో చాలామంది షుగర్ పేషెంట్లు ఉన్నా కానీ ముందు దూరం వాళ్ళకి అవకాశాన్ని ఇద్దాం. ఈలోపు వాళ్ళు కొంచెం మంచినీళ్ళు పలహారాలు ఇవ్వండి. షుగర్ పేషెంట్ వాళ్ళకి అలా ఈలోపు కొద్దిగా సేద తీరుతా, తర్వాత అందరం కలిసి పూజిద్దాం. ప్రార్థించుదము. చిన్నపిల్లలు ఆకలితో ఉండి ఉండొచ్చు కదా, ముందు వాళ్ళకి అలాగనే మిగతా వాళ్ళకి ఇవ్వండి. తర్వాత మనందరం కూర్చొని ముచ్చటించుకుంటూ చక్కగా అమ్మను గౌరవించుకుంటూ తిన్నాం. ఈలోపు మన పూజానంతరం మన కోలాటం వాళ్ళు ఇక్కడ కొద్దిగా మీరందరూ వైర్లన్నీ తీసేశారనుకోండి, వాళ్ళకి ఎక్కడ స్థలం బాగుంటుందో అక్కడ ఒక 2, 3, 4, 5 పాటలకు మనం తినేటప్పుడు వేస్తారు. తర్వాత వాళ్ళు కూడా మనతో పాటు భుజించి ఆశీర్వాదంతో వెళతారు కదా. దూరం నుంచి వచ్చారు ఆ బిడ్డలు, వారి మొదటిసారి మనం ఆహ్వానించుకున్నాం. కోలాటం కూడా మొదటిసారే మన అమ్మకు ముందు వేస్తాం కదా. దేవుడు మనకిచ్చిన వరం. అమ్మను చక్కగా ఊరేగింపుతో తీసుకొని వచ్చాం. సింపుల్గా కాదు, చక్కగా చక్కని జపమాలను చెప్పుకుంటూ అందరం. చిన్న చిన్నవన్నీ ఉంటాయి, వచ్చే సంవత్సరం ఇంకా చక్కగా చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు మీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు మీకు మొరపెట్టుచున్నాము. మేము కూడా క్రీస్తును అనుభవించి అతని నుండి ఊరట పొందొచ్చు వారి మహిమలో భాగస్థులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. లలలా 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 లలలా. అమ్మా మరియా జపమాల మాత, అమ్మా మరియా అనుగ్రహ మాత, అమ్మా మరియా
వచ్చాడమ్మా నా అందాల రాజు, సొలిసాడమ్మా నా బంగారు యేసు. మధ్యాహ్నం ఎండలోన మంచినీళ్ళ బైకాడ, మహారాజు యేసయ్యా మౌనంగా కూసుంటే, సమరయురాలేమో సంకాల కుండబెట్టి వచ్చినాదమ్మ నీళ్ళకొచ్చినాదమ్మా, ఓ దహాన యేసయ్య దాపొంటి నిల్సోని అడిగినాడమ్మ నీళ్ళడిగినాడమ్మా. సమరయులమేమంటూ సాంగత్యమేలంటూ, చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు చెప్పినాదమ్మ తోసి తెచ్చినాదమ్మ. అండగా కొండగా మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే, అండగా కొండగా మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే, అండగా కొండగా మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే, అండగా కొండగా మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే, అండగా కొండగా మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే, అండగా కొండగా మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. అనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా, రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మేఘమునే తన వాహనంబుగా దూతలనే తన సైన్యంబుగా, మేఘమునే తన వాహనంబుగా దూతలనే తన సైన్యంబుగా, కడబుర శబ్దము మ్రోగుచుండగానే ప్రతి నేత్రము చూచుచుండగానే, కడబుర శబ్దము మ్రోగుచుండగానే ప్రతి నేత్రము చూచుచుండగానే, చిన్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా, రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. పాఠముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభువు దిగి వచ్చును, క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి, క్రీస్తుల మృతులు మొదట లేతురండి, ఆపై సజీవులైన మనము లేతుమండి. లేవండి ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా, ఏలో ఏలో ఎన్ని ఎల్లో, హల్లెలూయా హల్లెలూయా, రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా, రమ్మనుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో